హై గైస్, వెల్కమ్ టు అవర్ రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటగా వచ్చేసి 100 క్రోడ్స్. ఇది వచ్చేసి ఒక డబ్బు గురించి ఉంటుంది. ఫస్ట్ నుంచి మనకి ఇంటర్వెల్ వరకు బాగానే చూపిస్తారు, బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ తర్వాత నుంచి మనకి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా కొంచెం ఎంగేజ్ చేసే విధంగానే ఉంటుంది. బట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక డబ్బు గురించి కంటైనర్ సీన్ ఉంటుంది. అది మరీ అంటే మరీ సిల్లీగా ఉంటుంది అనమాట, మనం తీసుకోలేము. అది నమ్మాలనిపించదు కూడా అలాంటి సీన్ ని. సో అది చూపించారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే టైం పాస్ కోసం ఒకసారి వాచ్ చేయొచ్చు అనిపించింది. లో బడ్జెట్ సినిమా లాగా ఉంటుంది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోక్షపటం. ఇది వచ్చేసి డబ్బు ఆడించే ఆట అన్నమాట ఈ సినిమా. ఫస్ట్ చూపించిన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో హోటల్లో, అది చాలా బాగా అనిపిస్తుంటది. అదే క్యారెక్టర్ కోసం నేను సినిమా మొత్తం చూసాను. 2-3 క్యారెక్టర్స్ ఓపెన్ అవుతుంది, బట్ అవి కూడా మనకు అంత కన్విన్సింగ్ అనిపించదు. మనం ఆ క్యారెక్టర్స్ కి కనెక్ట్ కాలేము అనమాట. కొంచెం బోర్ ఫీల్ వస్తుంటది. అండ్ మళ్ళీ అదే డబ్బు చుట్టూ తిరిగి మళ్ళీ ఓపెన్ చేసిన సీన్ కి క్లైమాక్స్ లో కలిపే విధానం స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ క్లైమాక్స్ లో సీన్స్ కూడా మనకి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా బాగానే అనిపిస్తుంది సినిమా. ఇది కూడా లో బడ్జెట్ సినిమా. టైం పాస్ కాకపోతే ఒకసారి వన్ టైం వాచ్ చేసి అనిపించింది. కానీ కాకపోతే మధ్యలో కొన్ని సీన్స్ బోర్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫిల్ క్లబ్. ఇది వచ్చేసి సినిమా ఫస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ బాగుంటుంది. ఒక మర్డర్ సీన్ చూపిస్తారు. దాని తర్వాత సస్పెన్స్ లో పెట్టేసి ఒక లొకేషన్ దగ్గర తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకా కథ ముందుకెళ్ళదు అనమాట, అక్కడనే ఉండిపోతుంది. బట్ అక్కడ చూపించిన ఆ సెటప్ గానీ, ఆ మన గన్స్ సంబంధించిన సీన్స్ గానీ, ఆ ఫైటింగ్స్ గానీ, ఆ మేకింగ్ గానీ, ఆ బీజిఎమ్స్ గానీ అవన్నీ చాలా బాగా కుదిరాయి. చాలా బాగా అదిరిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ లో సినిమాని మేకింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా మేకింగ్ చేశారు. చాలా బాగుంది. మనకి కథ లేకపోయేసరికి బోర్ వస్తుంది అనమాట, కథ ముందుకు సాగదు కాబట్టి. ఇది ఈ ఫిలిం వచ్చేసి అక్కడ ఉన్న లోకల్ ఆడియన్స్ కి బాగా అనిపించిందేమో, బట్ మన తెలుగు ఆడియన్స్ అంత నచ్చకపోవచ్చు అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే నాకు కూడా అంత పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ చూసినట్టు మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పని. ఈ పని అనే ఫిలిం ఒక సస్పెన్స్ క్రైమ్ రివెంజ్ డ్రామా. మనకి ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది, చాలా బాగుంటది. అండ్ క్రైమ్ సంబంధించిన సీన్స్ చూపిస్తారు. ఎవరైతే సీరియల్ కిల్లర్స్ ఉన్నారో ఆ కనెక్షన్ ఏదైతే హీరోకి ప్లస్ సీరియల్ కిల్లర్ కి కనెక్షన్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి మొత్తం ఇంకా రివెంజ్ ఉంటుంది అనమాట. ఆ రివెంజ్ కూడా చేసింగ్ సీన్స్ బాగుంటాయి. అండ్ కొన్ని బీజిఎమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ హీరో గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ హీరో గారి డైరెక్షన్ చేశారనమాట ఈ ఫిలిం ని. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ కాకపోతే కొన్ని రొమాంటిక్ సంబంధించిన సీన్స్ అవి ఉంటాయి, ఫ్యామిలీతో కలిసి చూడవద్దు, కపుల్స్ అలా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రామ్ నగర్ బన్నీ. ఇది వచ్చేసి ఒక డ్రామా ఫిలిం గైస్, మామూలు డ్రామా కాదు, డ్రామాలకి డ్రామా ఫిలిం అనమాట. ఫస్ట్ నుంచి ఏదో 20 to 30 మినిట్స్ కొంచెం కామెడీ లాగా ఉందని చూసాను. ఈ హీరో వచ్చేసి సీరియల్ ప్రభాకర్ గారు కొడుకు అని విన్నాను. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అండ్ డాన్స్ గానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఫైట్ స్టంట్స్ కూడా బాగానే చేస్తున్నాడు. ఇదానికి ఒక మంచి కాన్సెప్ట్ పడితే సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉందన్నమాట. బట్ ఈ సినిమా మాత్రం చాలా అంటే చాలా సీరియల్ టైప్ లో తీసుకెళ్లారు. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి విడుదల 2. ఇది వచ్చేసి విడుదల పార్ట్ 1 బాగుంది గైస్, విడుదల పార్ట్ 2 కంటే. ఎందుకంటే ఇందులో విజయ్ సేతుపతి గారి గురించి చూశాను. ఆయన యాక్టింగ్ ఒకటి చాలా బాగా అంటే అవుట్ స్టాండింగ్ ఉంది. అండ్ ఆ క్యారెక్టర్ ఒకటి పక్కన పెట్టేస్తే పెద్దగా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే ఏముండదు. మెయిన్ వచ్చేసి కథ అనమాట. కథ మనకి స్ట్రాంగ్ గా ఉండదు, ఎమోషన్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండవు అనమాట. విడుదల పార్ట్ 1 లో మనకి ఆ పోలీస్ సంబంధించిన సీన్స్ గానీ, ఎమోషన్స్ గానీ, అతని యాక్టింగ్ గానీ, అతని అమాయకత్వం గానీ అంతా చూపించారు, బాగా అనిపించింది. బట్ ఇందులో అదంతా ఏముండదు అనమాట. ఒక ఫ్యాక్టరీ గురించి బ్యాక్ డ్రాప్ లో చూపిస్తారు, అది పెద్దగా మనకు వర్కౌట్ అవ్వలేదు. మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసినట్టు మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి సింగం అగైన్. ఇది వచ్చేసి ఒక రామాయణం స్టోరీని తీసుకొని ఇక్కడ ఉన్న హీరోలకి కల్పిత కథలను కలిపి తీశారన్నమాట. బీజిఎమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరీ బిల్డప్ షాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కథ పెద్దగా అంత మనకి కరెక్టింగ్ అనిపించదు. బట్ ఉన్నంత వరకు ఓకే, టైం పాస్ అవుతుందా అంటే అవుతుంది అన్నట్టుంటుంది. హనుమాన్ సంబంధించిన క్యారెక్టర్ వచ్చే సీన్ మాత్రం మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అతని యాక్టింగ్ కూడా చాలా బాగా మనకి నచ్చుతుంది అనమాట. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే మాత్రం మీకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే ఒకసారి చూడొచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి ఈ వీక్ లో. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ వారెంట్. ఇది వచ్చేసి ఒక రియల్ స్టోరీకి సంబంధించిన ఫిలిం. ఇది తిహార్ జైల్ సంబంధించిన ఒక ఆఫీసర్ రియల్ స్టోరీ. ఇది 40 మినిట్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 to 7 ఎపిసోడ్స్ అలా ఉంటాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నాకు చాలా బాగా అనిపించింది. ఆ థర్డ్ ఎపిసోడ్ మాత్రం నిజంగా ఆ ఉరి తీసే సీన్ మాత్రం చాలా నేచురల్ గా చూపించారు. అది అసలు చూస్తుంటే జస్ట్ గూస్ బంప్స్ వచ్చాయి అన్నమాట నాకు. ఆఫీసర్ వాళ్ళ సంబంధించిన ఒక అమ్మాయితోని కొన్ని కనెక్షన్స్, ఆ ఫ్రెండ్షిప్ సంబంధించిన సీన్స్, అండ్ క్లైమాక్స్ లో అతని జాబ్ గురించి కొన్ని సీన్స్ అవి చూపించారు. అదైతే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. బట్ ఫస్ట్ 3 ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పటల్ లాక్. ఇది వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ అలా ఉంటుంది. మనకి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఇన్వెస్టిగేషన్ సీన్, మర్డర్ సీన్ అట్లా చూపిస్తారు. అది బాగా అనిపిస్తుంటది. అండ్ దాని తర్వాత నుంచి మళ్ళీ 4th, 5th, 6th ఇది పెద్దగా అంత కనెక్టింగ్ అనిపించదు. 6th ఎపిసోడ్ లో మళ్ళీ కొంచెం
ఏదైతే ఓపెనింగ్ సీన్ లో చూపించారో అది కనెక్షన్ కలుపుతుంటది. అది మనకు ఓకే ఓకే అనిపిస్తుంది 6th ఎపిసోడ్. అండ్ 7th 8th చాలా బాగుంటుంది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే టైం పాస్ కోసం ఒకసారి అట్లా వాచ్ చేసి అనిపించింది. బట్ అంతా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది, మెల్లిగా వెళ్ళిపోతుంది, బోర్ ఫీల్ వస్తుంది. సో ఒక్కసారి నాకు పెద్దగా అయితే కరెక్ట్ అనిపించలేదు గైస్. టైం ఉంటే కూడా ఒకసారి మీరు చూస్తారో లేదో నాకైతే డౌట్. జస్ట్ నేను టైం పాస్ కోసం అయితే చూసాను. మొత్తానికి అయితే నాకు కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫన్నీ సినిమా చూడండి. సస్పెన్స్ క్రైమ్ రివెంజ్ డ్రామా బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగం అగైన్ చూడండి. టైం పాస్ కోసం అట్లా ఎంటర్టైన్మెంట్ లాగా అలా వెళ్ళిపోతుంటుంది కామెడీ సీన్స్ తోని. సో ఇది గైస్ మన రివ్యూ. మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.